అధికారులకు మంత్రులకు నా సూచన సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. మీడియా కూడా సహకరించాలి. మీకు వచ్చిన సమాచారం ఏదన్నా ఉన్నా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రతి దాని మీద కొంతమంది పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే రాజకీయ పార్టీల సొంత ఎజెండాతో నడిచే కొన్ని మీడియాలు ఉంటాయి. మేము వాళ్ళనేం కాదని, వాళ్ళ వ్యాపారమే అది. వాటిని మేము మీడియా అనదలుచుకోలేదు. ఆ వ్యాపార సంస్థలు వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది. టీవీలు పెట్టుకుంటారు, పేపర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు. మేము మోర్ డెమోక్రటిక్ అండ్ ప్రజాపాలన కాబట్టి మేము పెద్దగా వాళ్ళని ఏం అంటలేము. అనదలుచుకుంటే పెద్ద విషయం కాదు. కాకపోతే అనదలుచుకోలేదు సరే, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ప్రజలు దానికి సంబంధించి చెప్పాల్సిన సమయంలో 2 సార్లు అసెంబ్లీలో పార్లమెంటులో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పినారు. ఇప్పటికైనా వాళ్ళ పోకడ వాళ్ళ వ్యవహారం మారకపోతే ఆ మాత్రం కూడా ఉండరు. ఆయన అక్కడనే ఉంటాడు, పోయిన పోయిన దగ్గరనే ఉంటాడు. ఇద్దరు బయటికి రారు. ఇట్లనే వ్యవహారం చేస్తే అంత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంత ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతోని ప్రజలకు ఉపయోగపడాలనేదాంతో ఈ మందిరం నుంచి వెళ్ళండి. నేను స్వచ్ఛంద సంస్థలకు పరిశ్రమలకు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి. మీరు చేయగలిగిన ఏమన్నా సహాయం ఉంటే అది మంచిది. కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి. సరిగా కొన్ని పార్టీలే పాంప్లెంట్స్ రాసుకునే పత్రికల పేరు మీద పాంప్లెంట్స్ రాస్తుంటారు. వాటి గురించి ఏం పట్టించుకోవద్దు. నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా. మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు. వాళ్ళు ఎవరో రాసిందనో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారనో మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా తుమ్మల గారిని, బట్టి గారిని, పొంగులేటి గారిని, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే ప్రీ ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారు. రాత్రి ఉటావుటిన సూర్యాపేట జిల్లాలో ఉన్న అత్యధిక వర్షం వల్ల వారు ఎంబడే వచ్చి సూర్యాపేట చేరి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతున్నారు. నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము. ఎవరో ఏదో అంటూరని పని చేయకుండా పోము. అందుకే చాలామంది నన్ను అన్నారు, సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు, బాధలు ఉంటారు, ఏదో అంటారు అని. ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముంది? బాగున్నప్పుడు వాళ్ళ సంతోషంలో వాళ్ళే ఉంటారు. మనమేం పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు. బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు పోవాలి. అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైటాల్తో మీ దగ్గరనే ఉంటా. రేపు పొద్దుగా లేచి మిగతా కొన్ని ప్రాంతాలను రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కల్లారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తాను. నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకంత దాని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది.